మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదం ఎలా జరిగిందో ఒక పోలీసు అధికారి స్వయంగా వివరించారు. ఘటన జరగగానే ఎలా స్పందించామనే అంశాలను వివరించారు. ఈరోజు ఉదయం 6 గంటలకి ఒంగోలు అదేవిధంగా మార్కాపురం నేషనల్ హైవే మీద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఒక టిప్పర్, ఈ రెండు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తుంది. అదేవిధంగా టిప్పర్ లారీ మార్కాపురం వెళ్తుంది లారీతో. ఇది ఏదైతే ఉందో ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ టిప్పర్ లారీ యొక్క ట్యాంకర్ ని డైరెక్ట్ గా హిట్ అవడంతో అక్కడి నుంచి మంటలు చెలరేగి ఉంటాయని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ బస్సు ఏదైతే ఉందో బస్సు వచ్చి డైరెక్ట్ గా ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిందనేది ప్రాథమిక సమాచారం. దీని యొక్క వివరాల సంగతి తెలియాల్సి ఉంది. మాకు అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే మేము స్పాట్ కు వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. ఒక 20 మందిని కాపాడి అంబులెన్స్ లో హాస్పిటల్ పంపించడం జరిగింది. 13 డెడ్ బాడీస్ ని రికవరీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళని కూడా హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇదండి ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు. ఇది ఏదైతే ఉందో ఈ బస్సు మొత్తం కూడా దగ్ధం అవడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి 13 డెడ్ బాడీస్ ని కూడా మొత్తం కూడా తీసి సేఫ్ గా తీసేసి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.